సీఎం జగన్ బస్సు యాత్ర వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే జగన్ బస్సు యాత్ర నేడు తెల్లవారి 9 గంటలకు స్టేడియం నుండి బస్సు యాత్ర ఆనందపురం మీదుగా పెద్దపల్లి చెన్నై కన్వెన్షన్ సెంటర్ లో సోషల్ మీడియాతో వ్యక్తులతో మాట్లాడిన తర్వాత అక్కడే విజయనగరంలో రానున్న ఎన్నికల్లో గెలిచాక జగన్ ఇక్కడి నుంచి పాలన సాగిస్తారు. సీఎం జగన్ పీఎం పాలన ఏర్పాటు చేసిన బస్సు ప్రాంతంలో ఉన్నారని అన్నారు. నియోజకవర్గ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావుకి మద్దతు ప్రకటించారు. విశాఖ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర మరి రాత్ర ఇక్కడ ఎన్నాడులో స్టే చేశారు. మళ్ళీ రేపు మార్నింగ్ ఎన్నాడులో సుమారు స్టేడియం దగ్గర నుంచి పొద్దున్నే 9 గంటలకి యాత్ర ప్రారంభమైన తర్వాత మరి ఇక్కడ రోడ్ షో మధురవాడలో మన మధురవాడ స్టేడియం నుంచి రవి మరి పొద్దున్నే 9 గంటలకి రోడ్ షో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టేడియం దగ్గర మధురవాడ స్టేడియం క్రికెట్ స్టేడియం దగ్గర నుంచి మొదలుపెట్టి మరి మధురవాడ నుంచి కొమ్మ జంక్షన్ మారివలస, అలాగే మారివలస నుంచి గంభీరం నుంచి ఆనందపురం నుంచి మన పెద్దగొండలో ఉన్నటువంటి చెన్నై కన్వెన్షన్ దగ్గరికి అక్కడ సోషల్ మీడియా వారితో ఇంటరాక్షన్ ఉంది. సోషల్ మీడియా వారితో ఇంటరాక్షన్ అయిన తర్వాత మరి అక్కడ 11 to 1 సోషల్ మీడియా వారితో ఇంటరాక్షన్ అయిన తర్వాత 1 to 2 లంచ్ బ్రేక్ తీసుకుని లంచ్ అయిన తర్వాత అక్కడి నుంచి విజయనగరంలో సిద్ధం సభ ఉంది. మరి నెల్లిమర్ల అది వరకు ప్రోగ్రాం కాబట్టి భీమిలి మీద నుంచి ఈ యాత్ర రేపల్లా సాగుతుంది. కాబట్టి రేపు సింహాచలం నుంచి మొదలుపెట్టి భీమిలి నియోజకవర్గం సింహాచలం, ఎండాడ, మధురవాడ, మారివలస, మరి అలాగే మమ్మాదు, గంభీరం, సుఖకుమారు, ఇవన్నీ ప్రజలందరూ కూడా ఆనందపురం, భీమిలి, బోయిపాలెం, ఆరవలస ప్రజలందరూ కూడా ఈ బస్సు యాత్రలో పాల్గొని అందరూ కూడా దిగ్విజయం చేయాలని ఇది బిఫోర్ లంచ్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి సో మార్నింగ్ అందరూ కూడా ఇక్కడ స్టేడియం దగ్గర ఉంటే అక్కడి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా పాల్గొని దీన్ని అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువగా మన పెద్ద సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి రెండోసారి ఎక్కడి నుంచే పరిపాలన చేస్తారు. విశాఖపట్నం పరిపాలన రాజ్యాలు అవుతుంది. దానివల్ల ఎక్కువగా బెనిఫిట్ పొందేది భీమిలి నియోజకవర్గం. కాబట్టి తప్పనిసరిగా మరి ఈ బస్సు యాత్ర విజయవంతం చేయాలని కోరుకుంటూ, సరే మా అపోజిషన్ మీడియా, ఎల్లో మీడియా వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒకటే మా మీద ప్రజల కార్యక్రమం చేస్తున్నారు. ఎవరో ఒకరిద్దరు నాయకులు ఇంట్లో మాత్రాన భీమిలో మాకు వచ్చే నష్టమే లేదు. ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఓటేయాలి, ఆయన ముఖ్యమంత్రి చేయాలని, అలాగే భీమిలిలో కూడా అవంతి శ్రీనివాసరావు ఓటేయాలి, ఎమ్మెల్యే చేయాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా డబుల్ మెజార్టీ తోటి మరి గెలవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ, ఇప్పుడే పెద్ద సుబ్బారెడ్డి గారి సార్ మీదుగా ఈ బీఫామ్ కూడా తీసుకోవడం జరిగింది. మరి రేపు 24వ తారీఖున రేపేమో సీఎం గారి బస్సు యాత్ర ఉంది, దానికి విభజించాలని జరుగుతుంది. అలాగే 24వ తారీఖున మధ్యాహ్నం 1 గంటకి అంటే 12 o'clock 12 to 1 మధ్యలో 12 o'clock 11:30 నుంచి మన లోపు మన భూమిని ఆర్థిక ఆఫీసులో నామినేషన్ దాన్ని కూడా మరి 50,000 లక్ష మంది తోటి వస్తారని నిర్వహిస్తున్నాం నామినేషన్. తప్పనిసరిగా ఈ 2 కార్యక్రమాలు కూడా మరి దిగ్విజయం చేయాలని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ నేను విషయాలు తీసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మను చంపటానికి టీడీపీ బ్యాచ్ ప్లాన్ చేసింది. మహా టీవీ అనిల్, నారా లోకేష్ అనుచరుడు రాజేష్ కిలార్ ఆధ్వర్యంలో కుట్ర జరిగింది. లోకేష్ కూడా ఓకే అన్నారు. చివరి నిమిషంలో చంద్రబాబు నో చెప్పడంతో హత్య జరగకుండా ఆగిపోయింది. ఆజీవి హత్యకు జరిగిన కుట్రని రాజేష్ కిలారు మనుషులే నాకు చెప్పారు. ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకువెళ్తాను. దీనిపై పోలీసుల విచారణ జరగాలి. ప్రత్యర్థిని ఓడించాలే గాని చంపాలనుకోవడం కరెక్ట్ కాదు. ఈ ఆరోపణలు నిజం కాకుంటే నా మీద వాళ్ళు కేసు పెట్టొచ్చు.
అమ్మలకి అవ్వలకి సేవ చేస్తూ దేవతల్లా పనిచేస్తున్నారే, వాళ్ళను వ్యభిచారం చేస్తున్నారు, ట్రాఫికింగ్ ఉంది అని ఎందుకు వెధవ పలుకులు పలికావు? అది పర్సనల్ కదా, అది పర్సనల్ కదా. నిన్ను పెళ్ళావంటేనే ఈ లెవెల్లో సీఎం లెవెల్లోకి వెళ్ళావు డ్రామా ఆడి. మరి ఎంతమంది ఆడపడుచున్న ఆంధ్రప్రదేశ్లో ఎంత చీప్గా మాట్లాడావు, ఎంత చీపు. అది చీపా, పలానా పోసారి పెళ్ళావంటే చీపా? నీ మైండ్లో ఉంది. నీ మైండ్లో ఏంటంటే ఆడ ప్యాకేజీ పుచ్చుకున్నావు, ఎంత వీలైతే ఈ నెలలో అంత బాగా తిట్టేసాయి అని చంద్రబాబు గారి ఒక అర్జీ. అందుకే ఏమున్నా సరే ఎప్పుడు ఒంటిగాల మీద వెళ్ళిపోతున్నావు. అయినా నువ్వెంత ధైర్యస్తుడో తెలుసా? మీ ప్రజలకు మీరు కూడా వినాలి. ఈ పవన్ కళ్యాణ్ ఎంత ధైర్యస్తుడు అంటే, వన్స్ ఆన్ టైం హైదరాబాద్లో ఉన్నాడు. హైదరాబాద్లో ఉండి ఒక మీటింగ్కి వెళ్ళి, అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణలో, కేసీఆర్ గారి గురించి ఓ భయంకరంగా కామెంట్లు చేస్తా, జోవియల్గా చప్పట్లు కొట్టించుకుంటా ఫ్యాన్స్కి ఆయన విమర్శించాడు కేసీఆర్ గారిని, తెలంగాణ ఉద్యమ నేతని. ఇది కేసీఆర్ గారికి జారదీశారు. కేసీఆర్ గారు ఎవడరా వాడు? పవన్ కళ్యాణ్. అరే పవన్ కళ్యాణ్ యాక్టివ్గా కేసీఆర్ గారు మాటలు క్లిప్పులు ఉన్నాయి, మీరు చూసుకోండి. అరే పవన్ కళ్యాణ్ నా కొడక, ఇట్లా ఇట్లా చిటికలైతే తుణకలైపోతావు నా కొడక. ఇది మొత్తం పవన్ కళ్యాణ్ విన్నాడు. మిషన్ తిప్పి ఏమన్నా రెస్పాన్స్ ఇచ్చాడా? ఎగిరి దూకి పారిపోయి దాక్కొని ఏం చేయాలని చెప్పి ఎప్పుడు దండం పెట్టి కేసీఆర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నాడు. వెళ్ళాడు, కేసీఆర్ గారికి దండం పెట్టాడు, సారీ చెప్పాడు. తర్వాత బయట ప్రెస్ మీట్కి వచ్చాడు. ప్రెస్ మీట్కి ఏమన్నాడు తెలుసా? సార్ కేసీఆర్ గారు గొప్ప మేధావి, ఉద్యమకారుడు, ఇంత డెడికేషన్ ఉందని నాకు తెలియదండి, ఇంత డెడికేషన్ ఇందులో ఉందని, హౌ గ్రేట్ ఈజ్ అని ఒక అరగంట పాటు కేసీఆర్ గారిని పొగిడి ఆ నుంచి పారిపోయి వచ్చాడు. ఇప్పుడు ఏడుకొచ్చాడు. ఏడుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కాదు ఇది. ఇక్కడ ఏంటంటే అక్కడికంటే ఇక్కడ కాపు కులస్తులు ఎక్కువ ఉంటారు. నేను కూడా కాపునే కాబట్టి ఇక్కడ ఏమన్నా చెల్లిపోయిద్ది. ఇప్పుడు రావడంతో మనం తిట్టేద్దాం. అక్కడంటే కేసీఆర్ అంటే మన భయం, ఉద్యమకారుడు కాబట్టి. ఇక్కడ పొలిటీషియన్సే కదా, తిట్టేద్దాం అని నోటికి వచ్చినట్టుగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎలా తిట్టారో మీకు తెలుసు, పరిచయం చెప్పాల. నారా చంద్రబాబు నాయుడా, అతను ముఖ్యమంత్రి అవుతాడా అని అందరి ముందు, జనం ముందే. అతను వాళ్ళ మాను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు. అదే అతనట్టు ముఖ్యమంత్రి అవుతాడు? వెన్నుపోటుదారుడు అసలు సీఎం అవుతాడు అతను? అతనికి జనాలు ఓటేస్తారా? స్టాప్ చేసి కబ్జా చేశాడు. ఓ వాళ్ళ కొడుక, అయ్యో వాళ్ళ కొడుకు తెలీదా? నారా లోకేష్ బాబు తిని పందిలాగా తినేసి, ఎంత తిన్నావంటే లోకేష్, నువ్వు తిని అవినీతి ఇంత సంపాదించి ఇటు చేస్తున్నావు. పైన మీ తాత ఎన్టీ రామారావు గారు క్షోభిస్తుంది ఆయన ఆత్మ, తినకుండా ఆత్మయ్యా అని అయ్యా కొడుకుల్ని అమ్మలక్కలు తిట్టేశాడు మీసాలకు. మళ్ళీ అలాగే ఇప్పుడు కేసీఆర్ గారికి మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉంటుందంటే, కేసీఆర్ గారు ఒక్క మాట కూడా పడనెప్పుడు అన్నాడా వాడు తెచ్చాడే. కానీ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు చెప్పారు, పవన్ కళ్యాణ్ అనే అతను వచ్చాడండి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ అయిపోయింది మ్యాటరు, ఇక్కడ వచ్చేసి ఇద్దరు బాబు గారిని మిమ్మల్ని తిట్టాడు అనగానే అదేమల్ల ఒక్క నిమిషం. జగన్ ఎక్స్పైర్ అయిపోయిన మెడిసిన్, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు. రాష్ట్రమంతా మాదక ద్రవ్యాల మయమైపోయిందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం నాడు విజయనగరంలో జరుగుతున్న ప్రజాగలం భారీ బహిరంగ సభలో సీఎం జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మే 13వ తేదీన వస్తున్న రాజకీయ తుఫాన్తో వైసీపీ బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమన్నారు. విశాఖను గంజాయికి క్యాపిటల్గా మార్చారని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు తిరుగుతున్నాయని ఆరోపించారు. విపరీతంగా ఇష్టానుసారంగా మాట్లాడితే
ఇతను ఒక బచ్చా అన్నాను. ఇతను బచ్చా కాదు, నేనే పొరపాటు పడ్డాను. నేను బచ్చా అన్నాను కానీ ఆయన కూడా బాధపడుతున్నాడు. నువ్వు బచ్చా కాదు, నువ్వు బందిపోటువి. ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చినటువంటి బందిపోటుని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉంటే 1,00,000 కోట్ల రూపాయలు దోచేశాడా లేదా అని అడుగుతున్నా. 43,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సాక్ష్యాలతో ఈడీ గాని సిబిఐ కేసు పెట్టారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇసుక, ఒకప్పుడు లారీ ఇసుక ఎంత తమ్ముళ్ళు? 5,000. ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? ఒకప్పుడు లారీ ఇసుక 5,000, ఇప్పుడు లారీ ఇసుక 50,000. ఎవడికి పోతా ఉంది 45,000 మిమ్మల్ని అడుగుతున్నా. ఇది పెద్ద కుంభకోణం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మధ్యంలో పెద్ద కుంభకోణం. రాష్ట్రంలో ఉండే వ్యవస్థలన్నీ నాశనం చేసి జననాసుడి బచ్చా అనేసరికి ఆయన తెగ బాధపడిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇది కాకుండా నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. అందుకే మీరందరూ చూస్తే నేను గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, బీజేపీ గాని మేమందరం కూడా కలిశామంటే మా కోసరం కాదు, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం, అదే మాదిరిగా మీ అందరి కోసం అని చెప్పి ఒకసారి తెలియజేస్తున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు. మొదటి నుంచి 3-4 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు చీలడానికి వీల్లేదని మొట్టమొదటిసారి చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రం మీద అభిమానంతో 2014లో పోటీ చేయకుండా ఎన్డీఏకి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తి ఈరోజు ముందుకొచ్చి పొత్తు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఒకరు గొప్ప ఒకరు తక్కువ కాకుండా అందరం కలిసి త్యాగాలు చేశాం. 40 ఏళ్ల అనుభవం ఉండే తెలుగుదేశం పార్టీ 8 సీట్లు వదిలి 31 అసెంబ్లీ సీట్లు 8 పార్లమెంట్లు వదిలిపెట్టి మేము పోటీ చేశాం. ఇంకో పక్క జనసేన ఒక బలం ఉన్నా వాళ్ళు కూడా 21 అసెంబ్లీ 2 పార్లమెంటుకు పరిమితమయ్యారు. జాతీయ స్థాయిలో ఉండే బీజేపీ 6 పార్లమెంట్లు తీసుకుని 10 అసెంబ్లీ సీట్లకు పరిమితం అయ్యే పరిస్థితికి వచ్చారు. మా అందరి కలయిక మా కోసరం కాదు, రాజకీయ పార్టీల కోసరం కాదు, పదవుల కోసరం కాదు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, ఈ దుర్మార్గుల చేతుల నుంచి కాపాడుకోవాలని ఏకైక ధ్యేయంతో మేము కలిశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజానీకం యువత ఉంది. తమ్ముళ్ళు మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని కుయుక్తులు పన్నినా కూటమి విజయాన్ని ఎవరూ ఆపలేరు. పల్లా 24న నామినేషన్ వేస్తున్న పల్లా అధికారంలో ఉండి స్టీల్ ప్లాంట్కు వెన్నుపోటు పొడిచింది జగన్ సర్కారు. పల్లా ఉక్కు ప్రైవేటీకరణకు సహకరించింది వైసీపీనే. పల్లా శ్రీనివాసరావు కోడిగుడ్డు రాజకీయాలు గాజువాకలో చెల్లవు. కోన గాజువాక అభివృద్ధికి పల్లా గెలుపు అవసరం. కేఎన్ఆర్ గాజువాక నియోజకవర్గంలో కూటమి విజయం తథ్యమని అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక పార్టీ కార్యాలయంలో తెదేపా, భాజపా, జనసేన ఉమ్మడి సమావేశం నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ తన ప్రచారానికి వస్తున్న ఆదరణ వెనుక 3 పార్టీల నేతల కృషి ఎంతో ఉందని చెప్పారు. ఈ నెల 24న మధ్యాహ్నం 1 గంటకు తాను గాజువాక అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. కుంచుమాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి పాదాల చెంత నామినేషన్ పత్రాలు ఉంచి ఆ తర్వాత ర్యాలీగా బయలుదేరి వెళ్తున్నట్లు తెలిపారు. మంచిగా చేయగలిగితే, మంచిగా మనం నిర్వహించగలిగితే, మంచిగా ర్యాలీగా వెళ్ళగలిగితే అది విజయానికి మొదటి ఇష్యూగా మనం చూడొచ్చు. దానికి మీరందరూ కూడా
అందరూ మనతో పాటు మన అభిమానులు మన నాయకుల్ని ఉన్న ప్రతి ఒక్కరు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఒక్కసారి చూడండి సోదరులు, రేపు అధికారంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాబోతుంది. దీనిలో మీరు ఎటువంటి సందేహం పడక్కర్లేదు. 20 రోజులు అంటే ఈ రోజు ఈ యొక్క 6 రోజులు ఉన్నాయి అంటే 8 రోజులు ఆ యొక్క 11 రోజులు 13 రోజులు అన్నప్పటికీ ఒక రోజు గవర్నమెంట్ తీసుకుంటారు కనుక అదొక 12 ఇది ఒక 8 వేసుకోవచ్చు. అంటే సుమారు 20 రోజులు ఉంది. మనం ఆ 60 రోజులు అనుకుని కాస్త 20 రోజులకు వచ్చింది కనుక ఇదే ఆ ఊపి ఏదైతే ఉందో అది మనం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మీ అందరూ సహాయ సహకారం కావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. మళ్ళీ రేపు మనం ఎందుకంటే రేపు మనం జరగబోయేటటువంటి ఆ నామినేషన్ ప్రక్రియ మనం విజయవంతం చేయాలి. చాలా మంది నామినేషన్ ప్రక్రియ కానీ మనం మంచిగా చేయగలిగితే, మంచిగా మనం నెరవేర్చగలిగితే, మంచిగా ర్యాలీలో వెళ్ళగలిగితే అది విజయానికి మొదటి చూపుగా మనం చూడొచ్చు. కానీ దానికి మీరందరూ కూడా పాల్గొనాలి. అది అందరూ మనతో పాటు మన అభిమానులు మన నాయకుల్ని ఉన్న ప్రతి ఒక్కరు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక 20 రోజులు అంటే ఈ రోజు ఈ యొక్క 6 రోజులు ఉన్నాయి అంటే 20 ఈ యొక్క 8 రోజులు అదొక 11 రోజులు 13 రోజులు అయినప్పటికీ ఒక రోజు గవర్నమెంట్ తీసుకుంటారు కనుక అదొక 12 ఇది ఒక 8 వేసుకోవచ్చు. అంటే సుమారు 20 రోజులు ఉంది. మనం కనవరెడ్డి నరసింహరావు గారికి అలాగే పెద్దలు స్టేట్ కార్యనిర్వహణ కార్యదర్శి అయినటువంటి పెద్దలు దర్శన అప్పారావు గారికి అలాగే మరో పెద్దలు జనసేన నాయకులు గంధం వెంకటరావు గారికి అలాగే జనసేన కార్పొరేటర్ సోదరులు గల్లిగోవింద్ రెడ్డి గారికి, మా సోదరులు స్టేట్ కోఆర్డినేటర్ సీనియర్ నాయకులు కార్పొరేటర్ కొండ జగన్ గారికి అలాగే సీనియర్ నాయకులు కార్పొరేటర్ సోదరులు మల్లి ముచ్చల్ గారికి. దీని అర్థం ఏమిటని చెప్పి పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నాం. నిన్ను గత ఎన్నికల్లో అటు భీమవరంలోనూ ఇటు గాజువాకలోనూ తన్ని తరిమి నేల మీద దేకించారు ప్రజలు. 15 ఏళ్లుగా నీ పార్టీని కనీసం ప్రజలు గుర్తించడం లేదు, తిరస్కరించారు పూర్తిగా. జనసేన అనేటటువంటిది ఒక భజన సేన, చంద్రబాబుకు ఒక భజన కొట్టేటటువంటి పార్టీ అనేటటువంటిది ప్రజలు పదే పదే నీ ముఖాన చెప్తున్నా కూడా అర్థం కానట్టు నటిస్తూ ఎప్పటికప్పుడు ప్యాకేజీల కోసం రాజకీయాలు చేస్తూ ఇవాళ వాళ్ల మీద వీళ్ల మీద 4 వీరోచితమైనటువంటి డైలాగులు కొట్టేసి 4 రోజులు మళ్లీ కనబడకుండా పోతే నీ ప్యాకేజీ నీకు దక్కుతుందనేటటువంటి దురుద్దేశం తప్ప రాజకీయాల్ని సిన్సియర్ గా చేయాలని గాని, నిన్ను నమ్ముకున్నటువంటి కార్యకర్తల్ని నాయకుల్ని గాని, నిన్ను నమ్ముకున్నటువంటి సామాజిక వర్గానికి గాని ఏ రోజున వాళ్ల గురించి ఆలోచించినటువంటి పాపన పోలేదు. పవన్ కళ్యాణ్ వల్ల ఆయన కుటుంబానికి న్యాయం లేదు, ఆయన్ని నమ్ముకున్నటువంటి అమ్మాయిలకి న్యాయం లేదు, ఆయన్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు గాని పార్టీ నాయకులకు గాని ఎవరికి పావలా న్యాయం కూడా చేయనటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజున ఉక్రోషంతో తన్నేదో తిట్టేసినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సూటిగా స్పష్టంగా చెప్పారు. ఒకళ్ళని పెళ్లి చేసుకుంటే భార్య అంటారు, నువ్వు వేసేటటువంటి చిల్లర వేషాలకి ఏమంటారు, నిన్ను తిట్టారు కాబట్టి నీ భార్యల్ని తిట్టినట్టు కాదు. వివాహ వ్యవస్థని, వివాహ బంధాన్ని హేళన చేస్తూ 4 ఏళ్లకొకసారి 5 ఏళ్లకొకసారి హేళన చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి నీకు ఈ రోజున పెళ్ళాలు భార్యలు దీని అర్థం తెలుసా? పైగా
చిరంజీవి గారిని ఎందుకు లాక్కొస్తున్నారు ఇందులోకి? నీ ప్యాకేజీ రాజకీయాల కోసం ఇవాళ నీ అన్న చిరంజీవిని కూడా రోడ్డు మీదకి లాగుతున్నావు. చిరంజీవి గారిని ఎవరు ఏమీ విమర్శించలేదు, కానీ చిరంజీవిని అన్నారు అని మళ్ళీ అందరూ కలిసి చిరంజీవిని తిట్టడానికి ఈయన ప్లాన్ వేశాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఎవరు పట్టించుకోవడం లేదు, అయిపోయింది ఆయన సినిమా. కాబట్టి తన అన్న చిరంజీవిని తీసుకొస్తే మళ్ళీ ఏదో రక్తి కట్టించవచ్చు ఆట అనేటటువంటి పద్ధతిలో ఇవాళ చిరంజీవిని కూడా లాగి అందరితో తిట్టించేటటువంటి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయం ఇది. ప్రజలకి న్యాయం చేస్తామని గాని, తను నమ్ముకున్నటువంటి శ్రేణులకి న్యాయం చేస్తామని గాని ఎప్పుడు ఏ మాట రూపంలోనైనా చేత రూపంలోనైనా చెప్పనటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజున ఆయన పార్టీ పెట్టిందే జనసేన చంద్రబాబు కోసం. అసలు బీజేపీతో కలిసి ప్రయాణం చేసిందే చంద్రబాబు కోసం. చంద్రబాబుతో బీజేపీని పొత్తు కుదర్చడం కోసం ఈయన 10 ఏళ్లుగా కాపుగాసి బీజేపీతో ఫ్రెండ్షిప్ ఉన్నట్టు నటించి చివరికి పొత్తు కలపడానికి ఆయన ఎంత పాత్ర వహించాడంటే, ఎంత ప్యాకేజీ స్టార్ అండంలో ఏమన్నా అతిశయోక్తి ఉందా? ఒక జాతీయ పార్టీ దగ్గర కూడా నాటకాలు ఆడితే చంద్రబాబు కోసం ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా నీ పార్టీని భుజాన మోసినటువంటి వాళ్ళు, నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు రోడ్డు మీద పడిపోయి కన్నీళ్లు కారుస్తూ గుండెలు బాదుకుంటూ ఇంత అన్యాయమా పవన్ కళ్యాణ్ అని మాట్లాడుతూ ఉంటే కనీసం చీమ కుట్టినట్టు కానీ బాధే లేదే మీకు? అసలు నీ పార్టీలో టికెట్లు ఎవరికి ఇచ్చావో మీకు ఏమన్నా గుర్తుందా? ఎవరు వాళ్ళు? నీ పార్టీ జెండా మోసిన వాళ్ళ, నీ పక్కన నిలబడినటువంటి వాళ్ళ, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళ? ఎవరికి ఇచ్చావు టికెట్లు? జనసేన టికెట్లు. టీడీపీలోంచి అర్ధరాత్రి తెలుగుదేశం పార్టీ టికెట్లు చంద్రబాబు చెప్తే ఆ మనుషులకు నువ్వు ఇచ్చావు టికెట్లు. ఇంత పచ్చిగా ప్యాకేజీ రాజకీయం చేస్తూ నిన్నెవరు అనకూడదు, మళ్ళీ నిన్నెవరు పల్లెత్తు మాట అనకూడదు. చేసేయన్నీ కూడా చిల్లర రాజకీయాలు, ప్యాకేజీ రాజకీయాలు, మీ ఇష్టం వచ్చినట్లు రాజకీయాలు చేస్తూ ఎవరు ఏమి అనకూడదు అనేటటువంటి పద్ధతిలో రెచ్చిపోయి ఎవరన్నా విమర్శిస్తే దాని సమాధానం చెప్పాల్సినటువంటి స్థితిలో మీరు ఉండి ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి